ఎప్పటి నుంచి రోజు ఉంటాయి. ఏ ఫైనల్ ఎగ్జామ్స్ ఫైనల్ కదా మార్చ్ 14. మార్చ్ 14. సో ఎన్ని పేపర్స్ ఉంటాయి ఎగ్జామ్? ఎన్ని పేపర్స్ అంటే క్వశ్చన్ పేపర్ 2 ఉంటాయి, అంటే బిట్ పేపర్ 1 సైడ్ ఉంటుంది, క్వశ్చన్ పేపర్ 2 సైడ్స్ ఉంటాయి. ఓకే. సో మరి ఎన్ని మార్క్స్ వస్తాయి నీకు? 500 క్రాస్ అవుతాయి. 500 క్రాస్ అయితే ఎంతకి? 600. 600కి 500 క్రాస్ అయితే చూడలేదు మన టాలెంట్. సరే తెలుగు నేను నమ్ముతున్నా. ఇప్పుడు చెప్తా. సో తెలుగు కదా నువ్వు, తెలుగులో ఏదన్నా ఒక మంచి పోయింది పద్యాలు ఉంటాయి. ఇంగ్లీష్ మే పోయం, తెలుగు మే పద్యాలు. పద్యాలు. కులమున్ రాజమున్ దేజమున్ నిలుపోమి కుబ్జుండు విశ్వంబరుడై దళితంబోడు తీక్ష్ణ స్ఫూర్ణ వాడై నిండు బ్రహ్మాండం గడిపే మాన్పనొక్కుండు వదలది దానమున్ గీనము బనుపుమా వాదన్యుక్తమా. సో అప్పటి చదువులు మాకు తెలియదు, అప్పటి చదువులు మాకు తెలిసి ఇప్పుడు చదువులు మాకు తెలియదు కాబట్టి ఏదో చెప్పేసి మేము ఆని కొట్టాలనేమో నాకు అర్థమవుతుంది కదా. నాకు అర్థం కాదు. టెక్స్ట్ బుక్ ఉన్నాయి. టెక్స్ట్ బుక్ ఉందా? సరే ఇంకోటి ఏదన్నా క్లారిటీ అర్థమయ్యేటట్లు. కూల్, నో టెన్షన్, నో స్పీడ్. కూల్, క్లారిటీ. పోయం 4 లైన్స్ ఉంటుంది అంతే కదా. ఫస్ట్ లైన్ కంప్లీట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ అట్లా. ఓకేనా? డన్. కూల్, క్లారిటీ. కులమున్ రాజమున్ దేజమున్ నిలుపుమి కుబ్జుండు విశ్వంబరుడై దళితంబోడు త్రిక్న స్ఫూర్ణ వాడై నిండు బ్రహ్మాండమున్ గలడే మాన్పనొక్కుండు నా పలుకు లాకర్నింపు కర్నింబులం వలది దానమున్ గీనము బనుపుమా వాదన్యుక్తమా. ఓకే, మీనింగ్ ఏంది? భావం రాయాలి కదా కింద ఆన్సర్. అంటే అది దానశీలం పాఠం. అది దానశీలం అంటే చిన్నగా శ్రీ మహావిష్ణువు చిన్నగా వామన అవతారం ఎత్తుకొని దానం కోసం వస్తాడు. రాజు కోసం వస్తా అంటే వాళ్ళ శిష్యుడు దానం చేస్తాడు. దానం చేస్తా అంటే దూరంకి వెళ్ళి చూసి గురువు నువ్వు ఇట్లా దానం చేయకు నీ కులము రాజ్యం మొత్తం కూలిపోతుంది, అంతమైపోతుంది అనుకుంటే చెప్తాడు. ఓకే. సో నీకు సైన్స్లో డయాగ్రామ్స్ ఏ డయాగ్రామ్స్ వచ్చు? ఏమేమి వచ్చు? క్లోరోప్లాస్ట్, అది స్టార్చ్ ప్రెజెంట్ ఇంకా గుర్తుకొస్తలేదు. అంటే ఎగ్జామ్లు ఇస్తే డ్రా అవుతుంది. ఆర్ట్ వచ్చా నీకు? ఆర్ట్ డయాగ్రామ్. సో ఆర్ట్ వస్తుంది 10th ఇప్పుడు ఎగ్జామ్లో నీకు వచ్చా? సో ఆర్ట్లో ఎన్ని హోల్స్? అదే అడుగుదా. ఎన్ని గదులు ఉంటాయి? 4. ఏమేంటి? రైట్ ఆర్టరీ, రైట్ వెన్, లెఫ్ట్ ఆర్టరీ, రైట్ వెన్, రైట్